నమస్తే న్యూస్ 12 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్నకు ఘన నివాళి, పలుచోట్ల కార్యక్రమాలు. కార్పొరేషన్లకు నూతన చైర్మన్లు, జీవో విడుదల. కృష్ణా గోదావరిల సంగమం, అభివృద్ధికి ప్రస్థానం, సస్యశ్యామలం. తెలంగాణలో వర్షాలు, వర్షంతో పాటు ఈదురుగాలులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో జలహారతి కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా దిగువ భాగాన ప్రజలు, రైతులకు అవసరమైన తాగు, సాగునీటి అవసరాలు తీర్చడానికి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం అని చెప్పారు. రాబోయే రోజుల్లో తాగు, సాగునీటిని అందించడం ద్వారా ప్రజలు, రైతుల కష్టాలు తీరుస్తామని, చంద్రబాబు దీక్షా దక్షతకు, పట్టుదలకు చిహ్నమే పట్టిసీమ అని, భారతదేశంలో 2 నదులను ఏకం చేసిన నాయకుడు చంద్రబాబు అని, ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు సఫలీకృతం చేశారని మంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ, ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు ఇచ్చిస్తే 4 సంవత్సరాల్లో మరి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ ని కృష్ణా డెల్టాకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు దగ్గర 30 లక్షల మంది ప్రజలకు మరి త్రాగునీరు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే పట్టిసీమను ఆయన రూపకల్పన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు జాతికి కూడా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకు ఇవాళ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అర్హుడు కాదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు ఇచ్చిస్తే ఆ 4 సంవత్సరాల్లోనే అంటే 2015-19 4 ఇయర్స్ 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీల నీరుని, గోదావరి నీటిని మరి ఏదైతే కృష్ణాకి ఇవ్వడం ద్వారా మరి దగ్గర మరి 30 లక్షల ఎకరాలకు ఆ రోజు సాగునీరు అందించి ఆ 4 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. అంటే మనం పెట్టింది 1300 కోట్ల రూపాయల పట్టిసీమకి, మనం రైతుల ద్వారా ఆదాయాన్ని ఇచ్చింది 50,000 కోట్ల రూపాయలు. అంటే మరి ఈవేళ సంపదను సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారనేది పట్టిసీమ ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీక్ష దక్షతకు ముందు చూపు రాజశేఖర్ రెడ్డి అసలైన ప్రజానాయకుడు అని రాయబరేలీ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించి ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని అన్నారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. జోడో యాత్రకు ఆయన పాదయాత్రే స్ఫూర్తి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji.
My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈ రోజు తిరిగి విడుదల చేశారు. విత్తనాభివృద్ధి చైర్మన్గా అన్వేష్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కాసుల బాలరాజు, ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నాగేశ్వరరావు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మత్స్య సహకార సమాక్ష చైర్మన్గా మెట్టు సాయికుమార్లను నియమించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. చంద్రబాబు పవన్లు ప్రవేశపెట్టిన ఈ ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మహిళలకు అండగా మంగళవారం ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. మీకు ఇచ్చిన హామీలు వెంటనే 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడింది లేదు, దానికి ఒక కమిటీ వేసింది లేదు, దానిపై దృష్టి సారిస్తుంది లేదు. ఇకపై ఇంకా మహిళలకు, చిన్నపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాల, అన్యాయాలకైతే అసలు లిమిట్ లేకుండా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చి 8 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో 22 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి చిన్నపిల్లలకి సంబంధించి 1835 కేసులు చైల్డ్ రేప్ కేసెస్, 817 సెక్షువల్లీ అసాల్ట్ కేసెస్, ఇంకా 50% అయితే డౌరీ హెరాస్మెంట్ కేసెస్, డౌరీ డెత్సే మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న రీసెంట్గా జూలై 2వ తారీఖు, నేను పేర్లు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే యాజ్ అ మహిళగా నేను సాటి పిల్లల పేర్లు, మహిళల పేర్లు నేను చెప్పుకోవాలనుకోవట్లేదు. 3 ఏళ్ల అమ్మాయి పైన ఆసిఫాబాద్ సిరిపురం గ్రామంలో మొన్న జూలై 2వ తారీఖున రాజేందర్ అనే వ్యక్తి 3 ఏళ్ల పసిపాపని తీసుకెళ్లి అత్యాచారం. అలాగే నిన్నగాక మొన్న మియాపూర్లో బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన యువతిని తోటి కలీగ్స్ అయిన వారు మద్యం తాయించి, కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి తాయించి 4 గంటలు కారులో చిత్రహింసలు పెట్టి మన చూసిన మర్చిపోక ముందుకే డైలీ అత్యాచారాలు, డైలీ అన్యాయాలు. నిన్నగాక మొన్న నేరెడ్మెట్కి 14 సంవత్సరాల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం. అలాగే పెద్దపల్లి ఇన్సిడెంట్ మర్చిపోక ముందుకే ఆదివాసీ మహిళ అయిన నాగర్ కర్నూల్లో ఆదివాసీ మహిళలపైన కాంగ్రెస్ నాయకుల అత్యాచారం. దానికి ఇంతవరకు ఆదివాసీ మహిళ పైన జరిగిన దానికి సీతక్క గారు ఇంతవరకు వెళ్ళి పరామర్శించింది లేదు. కనీసం ఒక మహిళగా సాటి మహిళను వెళ్ళి చూసి ఆవిడ బాధ ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ మహిళా నాయకులు చేయడం లేదు. నగర నడిబొడ్డులో ఇన్ని అరాచకాలు, అత్యాచారాలు జరుగుతుంటే హోమ్ మినిస్ట్రీ చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు అసలు ఇంత కూడా స్పందించకపోవడం మహిళలుగా మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. మహిళలంటే ఇంత
అందరూ గర్వపడేలా ఆడపిల్లలు చదువులో రాణించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల వద్ద 3,35,00,000 వ్యయంతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఎమ్మెల్యే చిట్టెం పరణికారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులు చదువుకు దూరం కాకూడదని, వారికి నాణ్యమైన చదువు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మండలానికి ఒక కస్తూర్బా గాంధీ విద్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, చదువులు మధ్యలో ఆపకుండా అందరూ గర్వపడేలా చదువుల్లో రాణించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. సో ఈ స్కూల్స్ అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ స్కూల్స్ని కేజీబీవీ స్కూల్స్ గర్ల్ చైల్డ్ అంటే అమ్మాయిలకు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, చదువుకు దూరంగా ఉండకూడదు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడెక్కడో బతుకుదెరువు కోసం వెళ్తున్న సమయంలో వాళ్ళు కూడా పిల్లలను తీసుకొని పోయి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కు దూరం అయిపోయినటువంటి పిల్లలందరికీ కూడా విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను ఆనాడు ప్రారంభించడం జరిగింది. సో ఈరోజు ఈ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా స్కూల్లో మధ్యలో చదువు వదిలేసిపోయినటువంటి అమ్మాయిలు కూడా ఈ స్కూళ్ళలో విద్యను అందుకొని చాలా ఈరోజు ఒక్కొక్కరు ఈ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ పొజిషన్లలో ఉన్నారు. ఇదేదో స్కూల్లో చదువుకున్నాం, ఇదేదో ఒక గ్రామంలో ఉన్న స్కూల్ అనేది కాకుండా ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్సే కానీ, ఈ స్కూల్లో మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్సే కానీ, ప్రభుత్వాలే కానీ, అంటే అమ్మాయిలకు మంచి విద్యను అందించాలి. అంటే బాలులతో సమానంగా, అంటే అబ్బాయిలతో సమానంగా ఈక్వల్గా అమ్మాయి కూడా చదువుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈ స్కూల్స్ను ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మొన్నటిదాకా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి అనపర్తి మండలం రామవరం చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్ స్వాగతం పలికారు. అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో 14 కోట్లతో నిర్మించనున్న అదనపు భవనాలకు మంత్రి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. మంజూరై అది అగ్రిమెంట్ కూడా పీరియడ్ పూర్తయిపోయి ఇవాళ పనులు మొదలు పెట్టడం దశలో కాంట్రాక్టులకు ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకుని R&D శాఖ మంత్రి అదేవిధంగా ఇవాళ రైతులకి బకాయిలు ఉండిపోయినాయి. రైతులకి CMR బకాయిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1600 కోట్లు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధికి పట్టాలు ఎక్కించాలనే లక్ష్యంతోనే ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో మొట్టమొదటిగా మరి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి సత్యకుమార్ యాదవ్ గారు రావడం, ఇక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారు అడగగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు బీజేపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఎంపీ గారు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలోకి వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది. ప్రాణం పోసేది, ప్రాణం నిలిపేది చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులని దేవాలయాల అన్నంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను. అందరికీ వైద్యులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ల గురించో ప్రమోషన్ల గురించో వస్తుంటారు. సహజంగా ఎమ్మెల్యేలు మొదట్లో అది అడుగుతుంటారు. కానీ రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి కూడా ఏ డాక్టర్స్ ట్రాన్స్ఫర్ గానీ అడగకుండా నా ఊర్లో అనపర్తిలో CSCని ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మొట్టమొదటిగా దాన్ని శంకుస్థాపన చేయాలి, దానికి రావాలని వారు నెల రోజుల్లోనే, ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఈ CSCని ఏరియా హాస్పిటల్ గా మార్పించుకోగలిగారు. దానికి ఇవాళ శంకుస్థాపన చేయించగలిగారు. 35 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారంటే ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద, వారి ఆరోగ్యం పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. వాళ్ళ నియోజకవర్గం మంత్రి అయిన సమయం ఎటువంటిదంటే
ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖని ఒక అనారోగ్య శాఖగా మార్చేసి పోయిన తర్వాత ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు దివంగత వైఎస్ఆర్ అని శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు అన్నారు. 7 రోడ్ల కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా వైకాపా కార్యాలయానికి వెళ్లి వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే 5 సంవత్సరాలు పరిపాలన సాగించామన్నారు. మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం. దేశంలో రాష్ట్రంలో గ్రామాన్ని కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్క పేదవాడికి అన్నింటా ప్రభుత్వమే అండగా ఉండాలి. పేదలకి పార్టీలకు అతీతంగా సాచురేషన్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న గొప్ప మనిషి, గొప్ప ఆలోచనాపరుడైనటువంటి విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంకి వచ్చి చక్కనైనటువంటి పాలన అందించినటువంటి మహానాయకుడు. అలాగే ప్రత్యేకంగా మన జిల్లాకి ఎంతో మేలు చేసి అత్యంత అవసరమైనటువంటి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, కరకట్టలు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అనేక కార్యక్రమాలు ఆనాడు చేశారు. మరి ముగింపు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిసారి కూడా ముగింపు మన ప్రాంతమైనటువంటి ఇచ్చాపురంలో జరుగుతోంది. ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్. రాష్ట్రంలో 2010 బీటెక్, 2 ఆర్కిటెక్చరల్ కాలేజ్, ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1.03 లక్షల నుంచి 1.05 లక్షలు, అత్యల్పంగా 40,000 చొప్పున నిర్ణయించారు. ఇందులో 40,000 రుసుము ఉన్న కళాశాలలు 114, లక్ష పైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్ట్ కాలేజ్ కళాశాలలకు 35,000 రూపాయల చొప్పున రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, ఎఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకి వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితర పేరుతో ఎలాంటి మొత్తము వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్న విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలుచోట్ల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా కోడూరు, నాగాయలంక, ఘంటసాల, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండల కేంద్రాల్లోనూ పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైద్య శాఖలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ జయంతి వేడుకలలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో పేదలకి ఉపయోగపడే పనులు నాంది పలికింది, దారి తీసింది. పిల్లల చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఒక బాట ఈ దారిమ్మటి నడమని చెప్పి రాజకీయ నాయకులకే దారి చూపించిన ఆయన రాష్ట్రం. అటువంటి ఆయన జయంతి జరుపుకున్నాం, సంతోషం. ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే ప్రకృతి వనరులు దోపిడీ, కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మీరు అందరూ ఎరుగున్నాయి. ఇవాళ మీడియా మిత్రులు, నా ముందు కనపడుతున్న మీడియా మిత్రులు రోజువారీ నీచివారీ ఎరుగున్నది. ఈ మధ్యన ఒక పర్మిషన్ తీసుకుని విఆర్ఓ దగ్గర నుంచి మట్టి తోలుతుంటే వెంటనే ట్రాక్టర్ని పోలీసుని పంపించి మనుషులు తీసుకొచ్చారు. పర్మిషన్ తీసుకుని చేస్తుంది. చేలో మట్టి చేలో తోలుతుంది. ఇవాళ విచ్చల విడిగా ఏ విధంగా జరుగుతుందో చూస్తారు.
కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగులోనేమో ఈ దోపిడీలను సహించడం, ఇటువంటి పనులు సహించమని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి, చేసే పనులు మాత్రం మీరు చూస్తారుండరు. మేము కూడా ఈ ప్రజలకు అర్థమయ్యేదాకా చూస్తూ ఉంటాం. దానికి అర్థం కావాలి, ప్రజలకి అర్థమవుతుంది కూడా, అర్థం కాకుండా ఏముండదు. ఇవాళ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులని, వాగ్దానాలు. ముందు శ్రీలంక లాగా కాకుండా సంపదను సృష్టించే పని పెట్టుకుని ఆ సంపదని సంక్షేమ పథకాల ద్వారా జనానికి ఉపయోగపడేది చేస్తారని చంద్రబాబు నాయుడు గారు. అది ఆల్ ఆప్షన్గా ఒక నెల రోజులు వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి. రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాజమండ్రి కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. కొత్తపేట, మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, వనస్థలపురం, ఉప్పల్, నాగోల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.